కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని హస్తినాపురంలో నిరసన దీక్ష చేపట్టారు. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి, బీసీ కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో హస్తినాపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర 42 గంటల సత్యాగ్రహ నిరాహార దీక్ష చేపట్టారు. బీసీల సమగ్ర కులగణన చేపట్టాలని, అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ వ్యక్తం చేశారు. పోలీసులు దీక్షను భగ్నం చేసి నిరసనకారులను అరెస్టు చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ పై ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, బీసీ లెక్కల తామాషా ప్రకారం 42% కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 42% రిజర్వేషన్లకై 42 గంటల సత్యాగ్రహ నిరాహార దీక్ష మేము పెట్టడం జరిగింది. ఆ దీక్షకి మరి పోలీస్ వారికి కూడా మేము పర్మిషన్కు లెటర్ పెట్టుకోవడం జరిగింది. మరి చివరి క్షణంలో పర్మిషన్ లేదు, మేము ఇవ్వడం లేదు, మీరు కూర్చోవద్దని. మరి ఈరోజు మేము దీక్ష కూర్చుంటుంటే వచ్చి అక్రమంగా మా దీక్షను భగ్నం చేసి మరి వనస్థలిపురం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నా పేరు కోట్ల వాసుదేవ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. అదేవిధంగా బీసీ కులాల సమన్వయ వేదిక, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి వేదికల ద్వారా మేము ఈ దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అరెస్టు చేయడం జరిగింది అక్రమంగా. మేము ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మేము అడగక ముందుకే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేసి. దానికి అనుకూలంగానే మరి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 150 కోట్ల బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. 26 జీవో రిలీజ్ చేశారు. నిన్న మొన్న కోర్టు కూడా మరి కులగణన